Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఇరాన్పై యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. నిన్నటి దాకా యుద్ధం నా నిర్ణయం అని గంభీరంగా ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు తీరా పరిస్థితులు విషమిస్తుంటే ఆ నిందను ఇతరుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధం అంటే ఆట అనుకున్నాడేమో. ఇరాన్పై బాధ్యతారహితంగా బాంబుల వర్షం కురిపించి ఇప్పుడు ఆ నిర్ణయం తనది కాదంటూ చేతులెత్తేస్తున్నాడు. తాను తవ్వుకున్న గోతులో తానే పడి ఇప్పుడు రక్షణ కోసం పక్కన వారిని లాగుతున్న డొనాల్డ్ ట్రంప్ తీరు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలనం, కానీ ఈసారి ఆ సంచలనం కాస్త వినాశనానికి దారితీసింది. ఇరాన్పై అమెరికా జరిపిన సైనిక చర్యలు కేవలం ఆ దేశాన్నే కాదు, మొత్తం పశ్చిమాసియాను అతలాకుతలం చేశాయి. ఈ యుద్ధ జ్వాలల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోలేక ట్రంప్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. టెన్నెసీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఒక దేశాధినేత ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది. ఇరాన్పై దాడి చేయాలనే ఆలోచన తనది కాదని, అది తన యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్జెత్ ఇచ్చిన సలహా అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక దేశ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి పూర్తి బాధ్యత వహించాలి, కానీ ట్రంప్ అలా చేయడం లేదు. పీట్ హెగ్జెత్ను వేలెత్తి చూపిస్తూ మనం దాడి చేద్దామని మొదట అనేది మీరే కదా పీట్ అని అడగడం ద్వారా యుద్ధానికి కారణం తను కాదని చెప్పకనే చెప్పాడు. ఇరాన్ దగ్గర అణ్వాయుధులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేశామని సమర్థించుకుంటూనే ఆ పాపాన్ని మాత్రం హెగ్జెత్ ఖాతాలో వేసే ప్రయత్నం చేశాడు. అసలు రక్షణ మంత్రి చెప్పగానే యుద్ధానికి వెళ్ళడం ఏంటనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఇది ట్రంప్ తీసుకున్న అత్యంత బలహీనమైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురించి కూడా ట్రంప్ వింత వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్తో యుద్ధం చేయడం వాన్స్కి అస్సలు ఇష్టం లేదని ఆయన చెప్పాడు. అంటే తన క్యాబినెట్లోనే ఒక అవగాహన లేదని ట్రంప్ ఒప్పుకున్నట్లయింది. ఒకవైపు రక్షణ మంత్రి యుద్ధం చేయమంటాడు, మరోవైపు ఉపాధ్యక్షుడు వద్దంటాడు. ఈ గందరగోళంలో పడి ట్రంప్ ఇరాన్ను కెలికి ఇప్పుడు గల్ఫ్ దేశాలను ప్రమాదంలోకి నెట్టేశాడు. ఇరాన్ తనపై జరిగిన దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ట్రంప్ను ఇప్పుడు ఆశ్చర్యపరిచిందంట. అసలు ఒక దేశంపై దాడి చేసినప్పుడు ఆ దేశం ఊరికే ఉంటుందని ట్రంప్ ఎలా అనుకున్నాడు? శత్రువు ఎదురు దాడి చేస్తాడని కనీస అంచనా కూడా లేకుండా యుద్ధానికి దిగడం అనేది ట్రంప్ వ్యూహ రచనలోని అత్యంత వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. నిజానికి ట్రంప్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అంతర్జాతీయంగా మిత్ర దేశాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా కూడా యుద్ధ ఖర్చు, ప్రాణ నష్టంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం ఆయన బలి పశువుల కోసం వెతుకుతున్నాడు. పీట్ హెగ్జెత్ మీద నింద వేయడం అందులో భాగమే. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలతో ఇప్పుడు పీట్ హెగ్జెత్ ఇరకాటంలో పడిపోయాడు. అధ్యక్షుడు స్వయంగా తన మీద నింద వేయడంతో ఆయన ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. మొత్తానికి ఇరాన్పై యుద్ధం ట్రంప్కు చుట్టుకున్న పాములా మారిపోయింది. ఆ పాము కాటు వేయకుండా ఉండాలంటే దాన్ని ఇతరుల మీదకు విసిరేయాలనేది ట్రంప్ పక్కా ప్లాన్లా కనిపిస్తోంది. కానీ ప్రపంచం అంతా గమనిస్తోంది. ఈ యుద్ధం వెనక అసలు సూత్రధారి ఎవరనేది. తన స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం యుద్ధాన్ని సాకుగా వాడుకొని ఇప్పుడు చేతులు కడుక్కుంటున్న ట్రంప్ తీరు పశ్చిమాసియా శాంతిని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోంది. విచక్షణ లేని నిర్ణయాలు, బాధ్యత లేని వ్యాఖ్యలతో ట్రంప్ అమెరికా పరువును బజారున పడేశాడు. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, ఇప్పుడు అనాలోచిత వ్యాఖ్యలు, తాను చేసినటువంటి ఈ దిగజారుడు పనినంతా కూడా ఇప్పుడు తన టీంలో ఉన్నటువంటి సహచర మంత్రులు అలాగే ఇతర వ్యక్తులపైన వేయడాన్ని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. And then unfortunately I called Pete, I called General Kane, I called a lot of we got a problem in the Middle East. We have a country known as Iran that for 47 years has been just a purveyor of terror. And they're very close to having a nuclear weapon. We can keep going and get that 50,000 up to 55 and 60 is no end. Or we can take a stop and make a little journey into the Middle East and eliminate a big problem, because you can't let them have a nuclear weapon. So we are now having really good discussions. They started last night, a little bit, the night before. ఒక దేశానికి అధ్యక్షుడు, అందులోనూ ప్రపంచ పెద్దన్నగా, ఒక మాటలో చెప్పాలంటే వరల్డ్లోనే నెంబర్ 1 కంట్రీగా చెప్పుకునేటువంటి అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఎవరైనా సరే నవ్వాల్సిందే. ఇది అమెరికా అధ్యక్షుడా, లేకపోతే ఒక రోడ్ సైడ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్నపాటి
సంఘం అనొచ్చో లేకపోతే యూనియన్ అనొచ్చో వాటికి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఇంత దిగజారుడు మాటలు మాట్లాడరు. తీరా మొత్తం యుద్ధం అంతా కూడా తనకు వ్యతిరేకంగా, అమెరికా దేశానికి వ్యతిరేకంగా మారిపోవడం, అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాలు కూడా చీ అని ఒక్కసారిగా ట్రంప్ను అన్నంత పని చేసేయడంతో ఇప్పుడు ట్రంప్ అమెరికా దేశ పరువును నడి రోడ్డు మీద పడేసాడని చెప్పాలి. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో తక్కువ అంచనా వేసింది అమెరికా. కేవలం 2 రోజుల్లోనే ఇరాన్ను లొంగదీసుకొని ఖమేనీని అంతమొందించి అక్కడ వేరే ఒక వ్యక్తిని, తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని, ముఖ్యంగా అణ్వాయుధాలు లేనటువంటి ఇరాన్ దేశాన్ని తాము తయారు చేస్తామని చెప్పి యుద్ధంలోకి దిగిన ట్రంప్కు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ దేశంతో కలిసి అమెరికా చేసినటువంటి దాడులతో ఏమాత్రం కూడా ఇరాన్ భయపడలేదు. తమ టాప్ కమాండర్స్ 40 మంది చనిపోయినా సరే, తమ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినా సరే, ఆ స్థానంలో కొత్తగా వచ్చినటువంటి మరో సుప్రీం లీడర్గా వచ్చినటువంటి వ్యక్తికి గాయాలైనా సరే ఎక్కడ అదురు బెదురు లేకుండా అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్కు నిద్ర లేని కాళరాత్రులను చూపిస్తోంది ఇరాన్. సో అందుకే ఇప్పుడు అమెరికా భయపడిందా? తన పరువును తానే ఇప్పుడు అరేబియా సముద్రంలో పడేసుకుంటుందా? ట్రంప్ చేస్తున్నటువంటి ఒక్కొక్క ప్రకటన, ట్రంప్ ఇస్తున్నటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్ అమెరికా పరువును ఇప్పుడు నడి రోడ్డు మీద కాదు అరేబియా సముద్రంలో పడేస్తుందనే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఒక దేశాధ్యక్షుడు స్థానంలో ఉండి ఒక దేశాధ్యక్షుడు ఇవాళ ప్రపంచ శాంతికి ముప్పు కలిగించేటువంటి పరిస్థితులు తీసుకురావడం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అవస్థలు పడుతూ ఇప్పుడు తిప్పులు పడేటువంటి స్థాయికి తీసుకురావడం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది జాతీయులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఇలాంటి అధ్యక్షుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఒక మాట, కాసేపు తర్వాత ఒక మాట, రేపు ఒక మాట, ఆ మర్నాడు ఒక మాట, ఇలా పూటకో స్టేట్మెంట్, రోజుకో ప్రకటన ఇచ్చేటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని మరోసారి కామెంట్ చేయండి.